గొప్ప కార్యాలు మన కోసము చేసిండు. దేవుడికి మహిమ కలుగును గాక. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాం. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. దేవుడికి మహిమ కలుగుందాక. మరి ఎవరు ఉండాలంట మనలో? క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. అందుకే మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసు లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా, కృప ద్వారా మనకు ఈ పీరియడ్ ఇచ్చిండు. దేవుడికి మహిమ కలుగుందాక. ఇన్ని కష్టాల్లో, బాధల్లో, వేదల్లో, ఇబ్బందుల్లో కూడా దేవుడు మన జీవితానికి ఒక అద్భుతాన్ని దయచేసింది. దేవుడికి మహిమ కలుగుందాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవ, అద్భుత గడ, ఆశ్చర్య గడ, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు దీవించు, ఆశీర్వదించు, కృప దయచేయి. కృపలో నీ బిడ్డలను స్థిరపరచు నాయన. నీ మాటలు ఈ ప్రభ నీ ఆశ్చర్యకరమైన కార్యాలు చేయండి. మేలులతో దీవెనలతో నింపి నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.